మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు జ్యేష్ఠ మంగళవారం రాత్రికి 2 ఎండు మిరపకాయలతో ఇలా చేస్తే చాలు. 1 గంటలో ధనం వచ్చి పడుతుంది, తిరుగుండదు, కష్టాలన్నీ పోతాయని పరిహార శాస్త్రం చెబుతోంది. మన వంటగదిలో ఉండే పోపుల పెట్టెలో ఎన్నో రకాల దినుసులుంటాయి. కానీ వాటిలో ఎండు మిరపకాయలకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. వంటకు కారం, రుచి ఇవ్వడమే కాకుండా ఎండు మిరపకాయలకు ఎంతో గొప్ప ఆధ్యాత్మిక శక్తి దాగి ఉందని మన పురాణాలు చెబుతున్నాయి. ప్రాచీన కాలం నుండి మన పెద్దలు ఎండు మిరపకాయలను దిష్టి దోషాలను తీసివేయడానికి, కష్టాలను పారద్రోలడానికి ఒక అద్భుతమైన సాధనంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. ఎండు మిరపకాయలకు ఎంతటి భయంకరమైన ప్రతికూల శక్తులనైనా, నెగిటివ్ ఎనర్జీనైనా ఇట్టే లాగేసుకుని అద్భుతమైన శక్తి ఉంది. ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులను పారద్రోలి సానుకూల శక్తిని నింపడంలో ఎండు మిరపకాయలు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి. దరిద్రాన్ని తరిమి కొట్టి అదృష్టాన్ని తీసుకురావడంలో ఇవి అమోఘంగా పనిచేస్తాయి. ఇంతటి శక్తివంతమైన ఎండు మిరపకాయలతో ఈరోజు రాత్రిపూట ఒక చిన్న పరిహారం చేస్తే చాలు. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలు ఇట్టే తొలగిపోయి మీరు ఊహించని రీతిలో ధనం వచ్చి పడుతుంది. ఇక మీ జీవితంలో మీకు తిరుగుండదు అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఖచ్చితంగా చెబుతున్నారు. మరి ఇంతకీ ఈ మంగళవారం పూట ఎండు మిరపకాయలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు దయచేసి మన వీడియోకి ఒక లైక్ కొట్టి కామెంట్ సెక్షన్లో భక్తి శ్రద్ధలతో జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. పూర్వకాలంలో రామాపురం అనే గ్రామంలో కృష్ణ శర్మ అనే ఒక మహాపండితుడు ఉండేవాడు. అతను పౌరోహిత్యం నిర్వర్తిస్తూ ప్రతి నెల ఊరి దేవాలయంలో కళ్యాణోత్సవం జరిపించేవాడు. ఊరి వారు ఇచ్చే కట్న కానుకలతో జీవితం సాఫీగా గడిచిపోతున్నది. కృష్ణశర్మ ప్రతిరోజు ఉదయం 2 గంటల సేపు ఎన్నో స్తోత్రాలు చదివేవాడు. శ్రీ లక్ష్మీ నారాయణులను నిత్యం శ్రద్ధతో అర్చించేవాడు. అతనికి 2 కుమార్తెలు, విజయ, వనజ. కొంతకాలానికి విజయకు వివాహ వయసు వచ్చి వరుణి కోసం ప్రయత్నం మొదలుపెట్టాడు. కానీ ఎంత ప్రయత్నించినా మంచి సంబంధం దొరకటం కష్టమైంది. ఇలా ఉండగా ఒకనాడు కృష్ణశర్మ పౌరోహిత్యానికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తూ ఉండగా కాలు రాయికి తగిలి కింద పడిపోవటంతో కాలు విరిగింది. వైద్యులు కనీసం 6 నెలలు విశ్రాంతి తీసుకోవాలని, మంచం దిగరాదని చెప్పారు. ఒక పక్కన కుమార్తె వివాహం కాలేదన్న బాధతో ఉన్న కృష్ణశర్మకు ఈ విధంగా అనుకోని కష్టం ఎదురయ్యింది. అంతేకాక ఏకంగా 6 నెలలు ఏ కార్యక్రమాలకు వెళ్ళలేకపోతే ఇల్లు ఎలా గడుస్తుందని విచారం పట్టుకున్నది. అయినా చేసేదేమున్నది, ఇదంతా పూర్వజన్మ ప్రారబ్ధం అని తలిచాడు. ఈ విధంగా 2 నెలలు గడిచాయి. ఈ 2 నెలలు ఎటూ వెళ్ళకపోయేసరికి తాను కూడబెట్టుకున్న సొమ్ములో చాలా భాగం ఖర్చయిపోయింది. ఇక మిగిలిన సొమ్ముతో ఎన్నో రోజులు గడిచేలాగా లేదు. ఆ రోజు సాయంత్రం పొరుగురైన వెంకటాపురం నుంచి వెంకట శెట్టి అనే ఒక వర్తకుడు వచ్చి తన ఇంటిలో బారసాల కార్యక్రమం ఉందని, ఎలాగైనా సరే కృష్ణశర్మ ఆ కార్యక్రమం నిర్వర్తించాలన్నాడు. కృష్ణశర్మకు వెళదామని అనిపించిన వైద్యుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. తాను ఎటూ కదిలే పరిస్థితుల్లో లేనని వెంకటశెట్టితో చెప్పాడు. అందుకు వెంకటశెట్టి కృష్ణశర్మపై తనకెంతో నమ్మకమని, తానే ఈ నామకరణ కార్యక్రమం జరిపించాలని అన్నాడు. అంతేకాక ఇంటి వద్దకు బండి పంపుతానని, ఏమాత్రం శ్రమ పడకుండా వచ్చి ఆ శుభకార్యం నిర్వర్తించి తిరిగి రావచ్చునని అన్నాడు. కృష్ణశర్మకు ఇది బాగానే ఉన్నదని అనిపించింది. ఇలా ఎంతకాలం మంచాన పడి ఉంటాను, కొంచెం లేచి తిరగటం ప్రారంభిస్తే గాని లాభం లేదని తలిచాడు. ఆ రోజు ఉదయాన్నే లేచి ఊరు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. వెంకటశెట్టి మాట ఇచ్చినట్లుగానే బండి పంపించాడు. కానీ బండి కొంచెం ఎత్తుగా ఉండటంతో ఎక్కటం కృష్ణశర్మకు కష్టమయ్యింది. ఇంటిలో నుంచి చెక్క బల్ల తెప్పించి ఆ బల్ల ఎక్కి జాగ్రత్తగా బండిపై కూర్చున్నాడు. నెమ్మదిగా తోలమని బండివాడికి చెప్పాడు. అలాగే నెమ్మదిగా కృష్ణశర్మకు ఏ కష్టం తెలియకుండా జాగ్రత్తగా తీసుకువెళ్ళాడు ఆ బండివాడు. అక్కడ కార్యక్రమం పూర్తయిన వెంటనే తిరిగి రామాపురం బండిలో బయలుదేరాడు. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి కార్యక్రమం నిర్వర్తించటం వలన కృష్ణశర్మకు శరీరం చాలా అలసటగా అనిపించింది. దారి కూడా సరిగ్గా లేకపోవటం చేత బండి పైకి కిందికి ఊగుతున్నది. ఆ కుదుపునకు కృష్ణశర్మకు ఒళ్ళంతా నొప్పులుగా అనిపించింది. ఇంతలో బండికి ఎదురుగా ఒక్కసారిగా కొన్ని కుక్కలు భీకరంగా అరుచుకుంటూ
ఒకదానికొకటి తరుముకుంటూ ఒకదానిపై ఒకటి పడి అరుస్తూ రాసాగాయి. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి ఎడ్లు బెదిరి పరిగెత్తటంతో బండి అదుపు తప్పింది. దానిలో కూర్చున్న కృష్ణశర్మ ఒక్క దూటున బండి నుండి కింద పడ్డాడు. ఆ పడటంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కాలికి తిరిగి దెబ్బ తగిలింది. బాధతో విలవిలలాడిపోయాడు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి బండివాడు కూడా నివ్వెరపోయాడు. ఎడ్లను నెమ్మదిగా వీపుపై దువ్వి బండిని ఒక పక్కగా ఆపి కృష్ణశర్మ వద్దకు వచ్చాడు. విపరీతమైన నొప్పితో బాధపడుతున్న కృష్ణశర్మను తిరిగి బండిలో కూర్చోబెట్టడానికి ప్రయత్నించాడు. కానీ కృష్ణశర్మ ఎంతో నొప్పితో విలవిలలాడిపోతూ ఏమాత్రం కదిలే పరిస్థితిలో లేడు. బండివాడికి ఏమీ పాలుపోలేదు. ఇంతలో సన్నగా వానజల్లు ప్రారంభమయ్యింది. కృష్ణశర్మ బాధ వర్ణనాతీతం. అదృష్టం కొద్దీ అటుగా 2 రైతులు వచ్చారు. వారి సహాయంతో బండివాడు కృష్ణశర్మను నెమ్మదిగా బండి లోపల కూర్చోబెట్టాడు. భూలోకంలో జరుగుతున్న ఇదంతా కూడా వైకుంఠంలోని శ్రీ లక్ష్మీనారాయణులు గమనిస్తూ ఉన్నారు. కృష్ణశర్మ పడుతున్న కష్టాలు చూసి జగన్మాత ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి హృదయం ద్రవించిపోయింది. తన ప్రియవల్లభుడు శ్రీమన్నారాయణుల వారితో ఇలా అన్నది, స్వామి, ఆ కృష్ణశర్మ దీన పరిస్థితి చూడండి, ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నాడు? నిత్యం మనల్నే సేవిస్తున్నాడు కదా, ఇంకా ఎంతకాలం ఈ బాధలు? అతని పరిస్థితి చూస్తూ ఉంటే జాలి వేస్తున్నది అని అన్నది. ఇప్పుడు శ్రీమన్నారాయణుల వారు తన ప్రియసఖితో ఇలా అన్నాడు, ప్రియసఖి, మానవులు తమ తమ పూర్వజన్మ పాపపుణ్యాల ఫలంగా సుఖ దుఃఖాలను అనుభవిస్తారు. పూర్వజన్మ కర్మఫలం పూర్తవ్వగానే కృష్ణశర్మకు తప్పక మంచి రోజులు వస్తాయి. సమస్యలన్నీ తీరి సుఖంగా జీవిస్తాడు అని అన్నాడు. అప్పుడు ఆ తల్లి ఇలా అన్నది, ఏమి సుఖం స్వామి, కుమార్తెల వివాహం ఇంకా కాలేదు. వారికి యుక్త వయసు దాటిపోతున్నది. కాలి నొప్పి పూర్తిగా తగ్గకముందే తిరిగి ఇప్పుడిలా జరిగింది. ఇప్పటికి పూర్తిగా కోలుకుంటాడో కదా అని అన్నది. ఓ దేవి, త్వరలోనే అతని కష్టాలన్నీ కూడా తీరిపోగలవు. నీవు చింతించవలదు. నీ మనస్సు నేనెరిగితిని. నీ బిడ్డల బాధ నీవు చూడలేకపోతున్నావు. ఆ సంగతి నాకు తెలియనిది కాదు. కానీ కృష్ణశర్మ పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు. కొన్ని రోజులలో ఇది పూర్తయి అతనికి మంచి రోజులు రానున్నాయి అని అన్నాడు. ఇక్కడ భూలోకంలో కృష్ణశర్మను బండిలో జాగ్రత్తగా కూర్చోబెట్టి ఆ బండివాడు అతడిని రామాపురం తీసుకుని వచ్చి ఇంటి వద్ద జాగ్రత్తగా దింపాడు. జరిగిందంతా తెలుసుకుని కృష్ణశర్మ భార్య కుమార్తెలు ఎంతో బాధపడ్డారు. నిత్యం ఆ లక్ష్మీ నారాయణులను కొలిచే తమ కుటుంబానికి ఈ కష్టాలేమిటి అని ఎంతో చింతించారు. అట్టు తర్వాత వైద్యుడు వచ్చి కృష్ణశర్మను పరీక్షించి కొద్దిగా కోలుకుంటున్న కాలు మరలా విరిగిందని, ఇంకా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇల్లు కదలవద్దని చెప్పి వెళ్ళిపోయాడు. కృష్ణశర్మ ఎంతో బాధపడి ఈ కష్టాల నుండి తనకు ఎప్పుడు విముక్తి కలిగి తిరిగి మునుపటి వలనే తిరగగలుగుతానా అని తలచాడు. ఇలా కొన్ని రోజులు జరుగగా కృష్ణశర్మ భార్య ఇందుమతి ఏదో తెలియని అనారోగ్యంతో మంచం పట్టింది. తల్లిదండ్రులిద్దరూ కూడా మంచాల పాలవ్వటంతో ఆ కుమార్తెల పరిస్థితి వర్ణనాతీతం. లోకంలోని కష్టాలన్నీ తమకే వచ్చాయని తలిచారు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుల వారికి సపర్యలు చేస్తున్న శ్రీ మహాలక్ష్మి ఇదంతా చూసి ఒక్కింత కోపం తెచ్చుకుని తన పెనిమిటితో ఇలా అన్నది, ఓ నాథ, ఏమిటి ఈ వైపరీత్యం? కృష్ణశర్మ మంచం పట్టి బాధపడుతూ ఉండగా భార్య ఇందుమతికి కూడా అనారోగ్యం రావటం ఏమిటి? ఎందుకు వీరికి ఇన్ని బాధలు? ఆ కుటుంబం పడుతున్న బాధలు నేను చూడలేకపోతూ ఉన్నాను. మనమంటే వారికి అపరిమితమైన భక్తి కదా, ఇకనైనా వారిని కరుణించరాదా అని అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణుల వారు శ్రీ మహాలక్ష్మీదేవితో ఇలా అన్నారు, ఓ దేవి, నీ కోపం నేను అర్థం చేసుకోగలను. వారు మన ప్రియ భక్తులన్నది నిజమే, కానీ వారి పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు. అదైన తర్వాత వారు సుఖంగా జీవించే రోజులు వస్తాయి అని అన్నాడు. ఆ మాటలకు జగన్మాత, స్వామి, మీరు చెప్పినది బాగానే ఉన్నది, కానీ ఆ రోజులు వచ్చేదాకా అసలు ఈ కుటుంబం బతుకుంటుందా అని అనిపిస్తున్నది. మీరు వెంటనే వారిని కరుణించవలసినది అని అన్నది. అందుకు శ్రీమన్నారాయణుడు కృష్ణశర్మ కుటుంబంలోని కష్టాలన్నీ కూడా త్వరలోనే తొలగిపోతాయని అన్నాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా గోరు చుట్టుపై
రోకలి పోటు వలె ఒకనాడు కృష్ణశర్మ ఇంటిలో దొంగలు పడి చిన్న చిన్న వస్తువులతో సహా అన్ని వస్తువులను దోచుకున్నారు. ఆ కుటుంబం బాధ అంతా ఇంత అని చెప్పలేము. ఇదంతా గమనించిన శ్రీ మహాలక్ష్మీదేవి హృదయం బాధతో నిండిపోయింది. ఆ తల్లికి తన భక్తులంటే అంతటి ప్రేమ, అంతటి అనురాగం. ఈ సృష్టిలో ఆ జగన్మాత చూపే అనురాగం ఎవ్వరూ చూపరు. తన బిడ్డలు కష్టపడుతూ ఉంటే ఆ తల్లి ఏమాత్రం కూడా సహించలేదు. కృష్ణశర్మ కుటుంబం పడుతున్న కష్టాలు చూసి ఆ తల్లి హృదయం ద్రవించింది. వెంటనే శ్రీమన్నారాయణుల వారితో లక్ష్మీదేవి ఇలా అన్నది: స్వామి, ఇది చాలా అన్యాయం. మీరు ఆ కుటుంబంపై ఏమాత్రం కరుణ చూపించటం లేదు. ఇక నేను ఏమాత్రం ఉపేక్షించను. మీరు రక్షించకపోతే నేనే వెళ్ళి రక్షిస్తాను అని కోపంగా అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవి, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఒకరోజు ఓపిక పట్టు. ఈ రోజుతో వారి కర్మఫలం పూర్తయినది. రేపటి నుంచి మంచి రోజులు వస్తాయి అని అన్నాడు. అప్పుడు జగన్మాత శ్రీమన్నారాయణుల వారితో ఇలా అన్నది: స్వామి, ఇక ఏమాత్రం నేను ఉపేక్షించలేను. వారి బాధలు చూడలేకపోతున్నాను. మీరన్నట్లు రేపు ఒక్కరోజు చూస్తాను. లేని ఎడల నేనే స్వయంగా రేపు వారి ఇంటికి వెళ్తాను అని లక్ష్మీదేవి ఊరుకుంది. ఆ మరునాడు ఆ దేశపు రాజుగారి నుండి కృష్ణశర్మకు ఆస్థాన పండితునిగా నియమిస్తూ ఆహ్వాన పత్రం వచ్చింది. ఆ నియామక పత్రం తీసుకుని వచ్చిన భటులు ఎన్నో కట్న కానుకలు తెచ్చారు. ఇవన్నీ చూసిన ఆ కుటుంబం ఆనందానికి అంతులేదు. ఇన్ని రోజులకు తమ కష్టాలు తీరాయని సంతోషించారు. శ్రీ మహాలక్ష్మీ నారాయణులను ఎన్నో విధాల స్తుతించారు. కొన్ని రోజులకు కృష్ణశర్మ కాలు నయమైంది. అతని భార్య ఆరోగ్యం కూడా మెరుగుపడింది. వైకుంఠంలోని శ్రీ మహాలక్ష్మీదేవి కూడా ఇది చూసి ఎంతో సంతోషించింది. కొంతకాలానికల్లా ఆ కుటుంబం ఆర్థికంగా ఎంతో ఎదిగి కృష్ణశర్మ కుమార్తెలిద్దరి వివాహం మంచి వరులతో జరిగింది. కృష్ణశర్మ దంపతులిద్దరూ కూడా జీవించి ఉన్నంత కాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందారు. లక్ష్మీదేవి తన భక్తుల పట్ల ఎంత దయను కలిగి ఉంటుందో తెలిపే కథ ఇది. అంతేకాదు, కర్మ ఫలాన్ని ఎవరైనా సరే తప్పక అనుభవించాల్సిందే అనే విషయాన్ని కూడా ఈ కథ ద్వారా గ్రహించాలి. ఇక వీడియోలోకి వస్తే, మంగళవారం రోజున మనం కొన్ని పనులు అస్సలు చేయకూడదు. ముఖ్యంగా మంగళవారం రోజు ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ లేదా ఇతరుల నుండి అప్పు తీసుకోవడం కానీ అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే ఆ అప్పు త్వరగా తీరదు. అలాగే మనం ఇతరులకు ఇచ్చిన డబ్బు కూడా తిరిగి మన చేతికి రాక ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మంగళవారం నాడు జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం లాంటి పనులు చేయకూడదు. అలాగే కుటుంబ సభ్యులతో కానీ ఇతరులతో కానీ గొడవ పడకూడదు, కోపగించుకోకూడదు. ఈ రోజున మాంసాహారం తినడం, మద్యం సేవించడం లాంటివి పూర్తిగా మానుకోవాలి. అలాగే మంగళవారం పూట పప్పులేమీ తినకూడదు. అంటే ఎర్రపప్పు, కందిపప్పు, పెసరపప్పు లాంటివి ఏమీ తినకూడదు. అప్పుల పాలైపోతారు. ఇలాంటి నియమాలను తూచా తప్పకుండా పాటించినప్పుడే మనం చేసే పూజలకు, పరిహారాలకు పూర్తి ఫలితం దక్కుతుంది. ఈ నియమాలను పాటిస్తూ మన వంటగదిలో ఉండే ఎంతో శక్తివంతమైన ఎండు మిరపకాయలతో ఈ పరిహారం చేస్తే నీ జీవితమే మారిపోతుంది. ఎండు మిరపకాయలు కేవలం ఒక మసాలా దినుసు మాత్రమే కాదు, నరదిష్టిని పారద్రోలి లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించే ఒక అద్భుతమైన వస్తువు అని మీరు గుర్తుంచుకోవాలి. మనం జీవితంలో ఎదుగుతున్నప్పుడు మన చుట్టూ ఉన్నవారి కన్ను ఖచ్చితంగా మనపై పడుతుంది. నరదిష్టి, జనదిష్టి అనేది చాలా ప్రమాదకరమైనది. నరదిష్టికి నల్లరాయి అయినా పగిలిపోతుంది అని మన పెద్దలు ఊరికే అనలేదు. మన ఎదుగుదలను చూసి ఓర్వలేక ఏడ్చే వాళ్ల ఏడుపులు, మన ఆనందాన్ని చూసి అసూయపడే వాళ్ల చూపులు మన మీద, మన కుటుంబం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. దీనివల్ల ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం రావడం, భార్యాభర్తల మధ్య కారణం లేకుండానే పదే పదే గొడవలు జరగడం, చేతికి వచ్చిన డబ్బు నీళ్లలా ఖర్చైపోవడం, భరించలేని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడం లాంటివి జరుగుతాయి. అంతేకాకుండా కొందరు గిట్టని వారు చేసే చెడుపు ప్రయోగాలు, చేతబడులు, నకారాత్మక శక్తుల ప్రభావం వల్ల కుటుంబం మొత్తం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఇంట్లో ప్రశాంతత పూర్తిగా కరువై లక్ష్మీదేవి నిలవకుండా వెళ్ళిపోతుంది. ఇలాంటి దృష్టి దోషాలు, నరఘోష, ఇతరుల ఏడుపులు, భయంకరమైన చెడుపు ప్రయోగాల నుంచి శాశ్వతంగా బయటపడటానికి, మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోవడానికి, అలాగే అఖండమైన ధనలాభం కలగడానికి ఎండు మిరపకాయలతో ఇప్పుడు చెప్పబోయే ఈ అద్భుతమైన పరిహారం తప్పకుండా చేయాలి.
ఈ పరిహారం చేయడానికి మీరు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. చాలా సులభంగా మీ ఇంట్లోనే ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకోవచ్చు. ఈ రోజు రాత్రి అనగా మంగళవారం రాత్రి సరిగ్గా 7 గంటల నుండి 12 గంటల మధ్యలో ఈ పరిహారం చేయాలి. ముందుగా ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చొని మీ ఇష్ట దైవాన్ని లేదా కులదైవాన్ని మనస్ఫూర్తిగా స్మరించుకోండి. ఆ తరువాత ఎలాంటి మచ్చలు లేని 2 మంచి ఎండుమిరపకాయలు తీసుకోండి. వీలైతే తొడిమలున్నవి తీసుకుంటే మరీ మంచిది. ఇప్పుడు ఒక మట్టి ప్రమిద గాని లేదా మీ ఇంట్లో వాడకుండా పక్కన పెట్టిన ఏదైనా పాత గిన్నె గాని తీసుకోండి. ముందు మీ కోరికను ఎండుమిరపకాయలకి ఒకసారి చెప్పేసుకుని తరువాత ఆ 2 ఎండుమిరపకాయలను మీ చేత్తోనే చిన్న చిన్న ముక్కలుగా తుంచి ఆ గిన్నెలో వేయండి. ఆ తరువాత ఆ ఎండుమిరపకాయల ముక్కల మీద కొద్దిగా ధనియాలు వేయండి. ధనియాలు కూడా సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి. ధనాన్ని విపరీతంగా ఆకర్షించే అద్భుతమైన గుణం ధనియాలకు ఉంది. చివరగా అందులో కొద్దిగా పచ్చకర్పూరం లేదా మన ఇళ్లలో సాధారణంగా వాడే కర్పూరం బిళ్ళలు వేసి ఒక అగ్గిపుల్లతో ఆ కర్పూరాన్ని వెలిగించండి. కర్పూరం వెలగానే అందులో ఉన్న ఎండుమిరపకాయలు, ధనియాలు కూడా మెల్లిగా కాలి వాటి నుండి పొగ రావడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఆ గిన్నెను పట్టుకుని మీ చేతులు కాలకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఆ పొగలు ఇల్లంతా చూపించాలి. ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర, దేవుడి గదిలో, మీరు పడుకునే పడక గదిలో, వంటగదిలో, ఇంటి మూలమూలలా ఆ పొగ బాగా వ్యాపించేలా చూపించాలి. ఇలా ఇల్లంతా పొగ చూపించిన తరువాత ఆ గిన్నెను తీసుకువెళ్ళి ఇంటి బయట ఎవరూ తొక్కని ప్రదేశంలో ఒక పక్కన పెట్టేయండి. మరుసటి రోజు ఉదయం ఆ గిన్నెలోని బూడిదను తీసి పారే నీటిలో గాని, ఇంటి దగ్గరలో ఉండే పిచ్చి చెట్టు మొదట్లో గాని వేయవచ్చు. ఇలా కేవలం 2 లేదా 3 మంగళవారాలు ఎంతో నిష్టగా నమ్మకంతో చేస్తే చాలు. మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చున్న ఎటువంటి భయంకరమైన దిష్టి దోషాలైనా, ఇతరుల ఏడుకులైనా ఇట్టి మాయమైపోతాయి. మిమ్మల్ని ఎప్పటినుంచో వేధిస్తున్న శత్రుబాధలు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి. మీకు ఉన్న కష్టాలు అన్నీ మంచులా కరిగిపోతాయి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా నశించిపోయి ఆ స్థానంలో అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. ఆ తరువాత మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో 100% విజయం సాధిస్తారు. మీ అప్పుల బాధలన్నీ తీరిపోయి మీరు ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. ధనం 4 వైపుల నుండి ఎన్నో మార్గాల ద్వారా మీ ఇంట్లోకి వచ్చి పడుతుంది. ఇక మీ ఎదుగుదలకు, మీ విజయాలకు ఏమాత్రం తిరుగుండదు. కాబట్టి ఈ మంగళవారం రాత్రి 2 ఎండుమిరపకాయలతో ఈ చిన్న పరిహారం చేసి మీ జీవితంలో ఆశ్చర్యకరమైన మార్పులను, అద్భుతాలను మీరే కళ్ళారా గమనించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.